ద్వారా మనకి భగవద్గీత ఆల్మోస్ట్ ఆల్ మనకి అర్థమైపోతుంది. చూడండి, మనం ఏం చేస్తాం, ఫస్ట్ ధర్మక్షేత్రం గురించి నేర్చుకున్నాం. ఎవరు ధర్మక్షేత్రం ఎక్కడ ఉంటుంది, ఎవరు యుద్ధానికి సన్నద్ధం అయ్యారు, యుద్ధంలో ఎంతమంది ఉన్నారు, మొత్తం దానికి సంబంధించి ఎవరు చెప్తున్నారు ధృతరాష్ట్రుడికి, సంజయుడు ఎవరు, ధృతరాష్ట్రుడు ఎవరు, సో ఆ భూమి ఎక్కడ ఉంది, ఇదంతా నేర్చుకున్నాం. అంటే వాళ్ళు యుద్ధానికి పూనుకున్నారు, అంటే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ధర్మము అధర్మము ఏమైనట్టు కొట్టుకుందామని రెడీ ఉన్నారు, ఏది గెలుస్తుందో చూద్దామని రెడీ ఉన్నారు ఒక ప్లేస్లో. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ధర్మము అధర్మము పక్కపక్కన నిలబడి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు కొట్టుకోవడానికి సిద్ధంగా ఎవరు లేరు. వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధం చేయకుండా పక్కకి వెళ్ళి వెన్నుపోటు పొడిస్తారు. ఇప్పుడున్న ధర్మం అట్లాంటిది అనమాట. మనతో యుద్ధం చేయరు, ఎదురుగా నిలబడి ఎవ్వరు చేయరు. నోబడీ ఈజ్ గోయింగ్ టు డూ ఇన్ కలియుగ. వాళ్ళు మన ముందు ఎవ్వరు కూడా మాట్లాడరు, మన వెనకాలనే మాట్లాడతారు. అది యుద్ధం. ఇప్పుడు యుద్ధం ఎలా చేస్తున్నారంటే అందరు తెర వెనకాల, తెర ముందు ఎవరు యుద్ధం చేయరని భగవంతుడు చెప్పినారు. అందుకోసమని దాని మీనింగ్, అందుకోసమని ఎందుకు ఆ శ్లోకం చెప్పారు అంతంటే, ఎప్పుడైనా యుద్ధం చేయాలంటే, అంటే మంచిగా చేయాలంటే సరైన స్థానబలం కూడా కావాలి. నేను అందుకే పదే పదే చెప్తుంటాను. చూడండి, యుద్ధం కొట్టుకోవడానికి కూడా వాళ్ళు గెలవడానికి ఒక స్థానబలం కావాలి మనకి. అట్లనే మనం గెలవాలంటే మనకి స్థానబలం కావాలి. ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటాం, ఎవడైనా వచ్చి మనల్ని అన్నాడు అనుకునే నా ఇల్లు బయటకు వెళ్ళి మాట్లాడాలి. కానీ వేరే ఇంటికి వెళ్ళి మనం అంత గట్టిగా మాట్లాడలేదు కదా. అందుకని ఎప్పుడైనా ఏ కార్యక్రమం అయినా చేయాలనుకున్నప్పుడు స్థాన బలాన్ని చూసుకోవాలి. అది మీరు వ్యాపారం చేస్తున్నారా, లేకుంటే మీ ప్రొఫెషన్ చేస్తున్నారా, ఇంకేదైనా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారా, స్థాన బలం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ స్థానంలో చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దట్ శ్లోకం నుంచి డోంట్ డిస్టర్బ్. దాని నుంచి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్థాన బలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్థాన బలం ఏం చేస్తుందంటే, ఒకవేళ మీరు ధర్మంగా వెళ్ళే వాళ్ళైతే ఆ స్థానం ధర్మంతో కూడిన స్థానం అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ స్థానం ఏదైతే స్థానం ఉందో అది అధర్మంతో కూడుకున్న వ్యవస్థ జరుగుతుంది. అక్కడ మీరు ధర్మంగా పోతానంటే అక్కడ మీ ధర్మం గెలుస్తుంది, కానీ ఆ స్థానం ఇంపార్టెంట్ అనమాట. సో స్థానం ఎట్లాంటిదంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే ఈ స్థానం పట్ల ధృతరాష్ట్రుడికి భయం ఉంది. అరే అది ధర్మంతో కూడిన స్థానము, అక్కడ యజ్ఞయాగాదులు చేసే స్థానము, అక్కడ లోక కళ్యాణం జరిగేటువంటి స్థానము, అక్కడ ఋషులు మునులు చాలా మంది తపస్సు చేసినటువంటి స్థానము. మరి ఆ స్థానంలో నా కుమారులు ఉన్నారు, నా తమ్ముడు కుమారులు ఉన్నారు, నిజంగా నా వాళ్ళు గెలుస్తారా అని మనసులో వస్తుంది ధృతరాష్ట్రుడికి. అంటే చెడు చేసిన వాడికి, అంటే అధర్మంగా పోయిన వాడికి, అన్యాయంగా పోతున్న వాడికి, ఇది చెడు అని తెలిసిన వాడికి ఖచ్చితంగా ఈ లోకం నుంచి భయం లేకపోవచ్చు, వాడి లోకానికి గంభీరంగా కనిపించవచ్చు, కానీ మనస్సుకి మాత్రం ఆది కూడా, అంటే మనస్సు వాడి పట్ల జయించేస్తుంది, మనస్సు జయిస్తుంది వాడిని. సో అందుకోసమనే భగవంతుడు అదే చెప్తున్నారు, స్థాన బలం చూసుకోవాలి. మనం ఏ కార్యం చేసినా స్థాన బలం అని చూసుకోవాలి ఖచ్చితంగా. అయితే ఇంకొకటి మనం దాని ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, చూడు యుద్ధం వాళ్ళిద్దరే కొట్టుకోలేదు, ఏం చేశారు, భగవంతుని మధ్యలో పెట్టారు. భగవంతుని మధ్యలో పెట్టి యుద్ధం చేయడానికి మొదలు పెట్టారు. కానీ మనం ఏం చేస్తామంటే మనకు నచ్చినట్టుగా వ్యవహరిస్తాం. భగవంతుడు ఉండడానికి భగవంతుని పెట్టాం. మనం ఏం చేస్తామంటే మన కార్యాలను ఇష్టం వచ్చినట్టు మనం వీఆర్ ట్రైంగ్ టు ఎంజాయ్ అవర్ సెల్ఫ్. అంటే మన సెన్సెస్ గ్రాటిఫికేషన్, అంటే మన ఇంద్రియాలను తృప్తిపరచడానికి చూస్తాం. అంటే మనం ఇమాజినేషన్ చేస్తాం, బర్త్డేకి ఇట్లా సెలబ్రేషన్ చేయాలి, ఇట్లా స్టే చేయాలి, ఇన్ని కిలోల కేక్ తీసుకురావాలి. వీఆర్ థింకింగ్ అవర్ ఇమాజినేషన్. దాని ద్వారా ఎప్పుడైతే భగవంతుని సెంటర్లో పెట్టకుండా మనం కార్యం చేస్తాం అనుకుంటే అది మనకి దుఃఖాన్ని మిగులుస్తుంది. దట్ ఈజ్ వాంట్ కృష్ణ ఆ శ్లోకంలో మనకు అది చెప్పదలుచుకున్నాడు. ధర్మక్షేత్రం అంటే మామూలు ఒక్క శ్లోకంతో నేను అన్నాను కదా, 20 క్లాసులు కూడా చెప్పచ్చు, 20 క్లాసెస్ 20. అంత గొప్పగా దాని పట్ల రుచి ఉంటుంది మనకి. అంటే అన్నీ చెప్తున్నారు. చూడండి, కౌరవులకి ఇష్టం లేకున్నా భగవంతుడు ఉన్నాడు అక్కడ, కానీ పాండవులకి ఇష్టం ఉండి భగవంతుడు ఉన్నాడు అక్కడ. కౌరవులు ఏం చేశారు, భగవంతుని కోరుకోలేదు, వాళ్ళు మాకు భగవంతుడు అవసరం లేదు, భగవంతుడితో ఉన్న సేన చాలు. భగవంతుడి దగ్గర 1,00,000 ఏనుగులు ఉన్నాయి, అస్త్రాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అవన్నీ మాకు కావాలి. ఎక్కడ అర్జునుడు ఎక్కడ కోరుకుంటాడు, అట్లా కృష్ణుడు పడుకొని ఉన్నాడు. యుద్ధం అనివార్యమైపోయింది. అప్పుడు అందరూ ప్రపంచం రెండు ముక్కలుగా చీలిపోతుంది. ఒకరు కౌరవుల సైడు, పాండవుల సైడు.
అయితే ఈ కౌరవుల అంతా అయిపోయి కృష్ణుడి వంతు వచ్చింది. కృష్ణుడి దగ్గర సేన ఉంది, ప్రపంచంలోనే అత్యంత గొప్ప సైన్యం ఉంది కృష్ణుడి దగ్గర. ఇద్దరు పోయారు, ఎవరు? దుర్యోధనుడు, అర్జునుడు. దుర్యోధనుడు ముందు పోయారు. పోయితే ఇలా బల్ల మీద కృష్ణుడు మంచిగా పడుకొని ఉన్నాడు. కృష్ణుడికి తెలుసు దుర్యోధనుడు వస్తున్నాడని. ఆయన చూసి అనుకున్నాడు, ఈ యాదవుడు దగ్గర ఈ పడుకున్నాడని, ఈ యాదవుని మనం లేపడమా అని చెప్పి లేచే వరకు చూద్దామని ఈ పిక్ ఆయన. సో అంటే తెలివితో ఉన్నాడు ఆయన. ఉండి ఆ కాళ్ళ దగ్గర స్పేస్ ఉంది కూర్చోవడానికి. కాళ్ళ దగ్గర ఎవడు కూర్చుంటాడు ఈయన దగ్గర అని తల దగ్గర పోయి కూర్చున్నాడు ఆయన. సో దెన్ అంతలోపునే అర్జునుడు వచ్చారు. వచ్చి ఆయన ఏం చేశారంటే, సో భగవంతుడికి భక్తులు చరణాలకి నమస్కారం చేస్తారు. భగవంతుడికి భక్తుడు మొట్టమొదటిగా అర్జునుడు. స్నేహితుడు కాకముందు భగవంతుడికి భక్తుడు ఆయన. సో ఆయన భక్తుడిగా భావించి, దాసుడిగా భావించి, ఆయన పాదాలకి అంటుకున్న ధూళిగా మనమని ఆ పాదాల దగ్గర నిలబడి ఉన్నాడు అలా అని. సో కొద్దిసేపటికి కృష్ణుడు అని లేచిన అని తగ్గుకుంటూ ఏదో లేవగానే ఎవరిని చూస్తారు? ముందుగా మన కాళ్ళ వైపు ఉన్న వాళ్ళని చూస్తాం. సో అలా కృష్ణుడు ఏం చేశారంటే లేవగానే అర్జున్ని చూస్తే, ఏమయ్యా ఎటు వస్తుంది అని చూసేసరికి వెనకకి దుర్యోధనుడు దగ్గుతున్నాడు, నన్ను ఏడ పట్టించుకుంటాను అని అడుగుతూ, నువ్వు కూడా వచ్చినావా అని చెప్తా, నేను కూడా వచ్చినా, ఓకే ఉన్నారు. సరే ఇద్దరు వచ్చినారు, ఏమైంది, ఎటు వచ్చారు మీరు ఇద్దరు అంటే, నీకు తెలియనిది ఏముంది, సో మీరు పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటే మీ అంతా మీ దేవదేవుడు, మీకు అన్నీ తెలుసు, మమ్మల్ని పరీక్షించడానికి మాట్లాడుతున్నారు అని అంటే, అప్పుడు సరే మీరు నా యొక్క యుద్ధం చేయడానికి వచ్చారు, నా దగ్గర ఉన్న సైన్యం గురించి వచ్చారు, నాకు అర్థమైంది. తర్వాత నా దగ్గర 2 వస్తువులు ఉన్నాయి, నా సైన్యం ఉంది, నేను ఉన్నాను. అయితే మీ ఇద్దరిట్లో ఎవరు ముందు కోరుకుంటారు? కోరుకోండి, నా సైన్యం కావాలా, నేను కావాలా. షరతు పెట్టారు, నన్ను కోరుకున్నారనుకోండి, నేనైతే యుద్ధం చేయను. యుద్ధం కాదు కదా, ఆయుధం కూడా పట్టాను, ఉత్తగా రమ్మంటే వస్తా. అంటే అంబట్ల కిరికిరి అంటాను, అంబట్ల కిరికి ఏదో సమయం. సో న్యూట్రల్గా ఉండడానికి వస్తా తప్ప నేను యుద్ధం చేయడానికి రాను. అగో దుర్యోధనుడు అనుకునే, అగో ఇక కృష్ణుడు వచ్చి ఏం లాభం మనకు, యుద్ధమే చేయంటుండు. కానీ దుర్యోధనుడు దురుద్దేశంతో వచ్చారు. ఆయనకి ఏముందంటే ఫస్ట్ నుంచి కృష్ణుడి దగ్గర అత్యంత బలమైన సైన్యం ఉంది, అది కోరుకోవాలనేటువంటి కోరికను పెట్టుకొని వచ్చారు. అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు. అక్కడ కూడా మనకి మెసేజ్ ఇస్తున్నారు భగవంతుడు. ఏ భగవత్ కార్యానికి అయినా సరే గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే భగవత్ కార్యానికి ముందే ఫలితాన్ని మనసులో పెట్టుకొని వచ్చిన వాడి యొక్క గతి శూన్యం అవుతుందని భగవంతుడు చెప్పదలుచుకున్నారు. ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి ఒక కోరికని పెట్టుకొని రావద్దు అని భగవంతుడు ఏమి ఇస్తాడో అది తీసుకోవాలి. భగవంతుడికి చింత చెప్పుకోవాలి తప్ప భగవంతుడిపై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రాకూడదు. కానీ దుర్యోధనుడు అలానే వచ్చింది, ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. సైన్యం ఉంది, ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి. సో అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అంటే ఆయన దగ్గర వాడి దురుద్దేశం ఏంటంటే అవతల వాడి దగ్గర ఏది ఉందో ఎప్పుడెప్పుడు అది నన్ను దక్కించుకోవాలనేటువంటి కోరిక అనమాట. ఈ రోజుల్లో మనం అంతే ఉంది. వాడి దగ్గర పోతే అబ్బా మనకంటే ఇంకా 2 కార్లు ఎక్కువనే ఆడతారు, అబ్బా ఒకటే ఉంటే మంచిగా ఉంటుండే. సో మనకి దురుద్దేశం ఉంటుంది. మన ఇంట్లోకి వచ్చే వాళ్ళందరూ మంచి ఆలోచనతో వస్తారని ఎక్కడ లేదు, ఇదే ఉద్దేశం. ఎందుకంటే అందుకోసమనే శాస్త్రంలో చెప్పాను నేను, ఇంట్లోకి వచ్చినప్పుడు ఎదురుగా పెట్టారు రాగానే భగవంతుడి ఫోటో పెట్టాలి. ఎవడైనా దురుద్దేశంతో వచ్చినప్పుడు అక్కడ భగవంతుడి ఫోటో చూడగానే, లేదంటే భగవంతుడు అని చూస్తుందా వెంటనే ఆడి మనసు అది అంత నిరార్థకం అయిపోతుందని శాస్త్రం చెప్తుంది. అందుకోసమనే శాస్త్రాన్ని అవగాహన పెంచుకుంటే సత్సంగం ద్వారా మనకి తెలిసి వస్తుంది. ఇట్లా ఆ ఒక్క శ్లోకంలో చాలా ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి, భగవంతుడి యొక్క కార్యక్రమానికి, భగవంతుడి గుళ్ళోకి, భగవంతుడి యొక్క శుభకార్యానికి దురుద్దేశంతో కూడినటువంటి ముందే ఊహించుకొని, ముందే మనసులో ఒక భావన పెట్టుకొని, ముందే ఒక కోరిక పెట్టుకొని ఎప్పుడు కూడా యూ కెన్ నాట్ గో, అంటే మీరు వెళ్ళకూడదు. అది దుర్యోధనుడు ద్వారా మనకు తెలుస్తుంది. కానీ అర్జునుడు భగవంతుడు యొక్క కృప ఉంటే చాలు అనుకొని వెళ్ళాడు. భగవంతుడి కృప ఉంటే చాలు, భగవంతుడి యొక్క ప్రేమ ఉంటే చాలు, నేను అక్కడికి సరిపోతుంది, నేను గెలుస్తాను అనుకున్నాడు. ఆయన దగ్గర ఏమీ లేదు, 4 ఇంకా కొంతమంది చిన్న చిన్న రాజులు ఆయన సైడ్ ఉన్నారు అంతే తప్ప ఎవరు లేరు ఆయనకి. కానీ ఆయనకి భయం లేదు. నాకు మా భగవంతుడు ఉంటే సరిపోతుంది, నేను అంతకి నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి, భగవంతుడు ఉంటే నేను గెలుస్తాను. సో అట్లా భగవంతుడి యొక్క కృప పొందితే చాలనుకొని అర్జునుడు ఉన్నాడు. అప్పుడు చెప్పారనమాట, అర్జునుడా
నేను లేవగానే ముందు నిన్నే చూశాను, మీకే ఫస్ట్ ఛాయిస్ ఇస్తున్నాను, మీరు కోరుకోండి. అప్పుడు ఆయన ఏం చేశారంటే, అర్జునుడు అన్నారు, నాకు మీ సైన్యం అవసరం లేదు, నాకు మీ యొక్క సేన అవసరం లేదు, ఆయుధాలు అవసరం లేదు, నాకు కేవలం మీరుంటే సరే. నేను చెప్పాను కదయ్యా నేను యుద్ధం చేయనని. అప్పుడు యుద్ధం చేయనంటే మరి నేను యుద్ధం చేయను, మరి ముందే చెప్తున్నాను, నో ప్రాబ్లం. అప్పుడు అర్జునుడు అన్నాడు, నో ప్రాబ్లం, మీరు నాకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మీరు నాతో ఉంటే సరిపోతుంది అని ఆయన కృష్ణుడికి చెప్పాడు. ఆ దుర్యోధనుడి యొక్క గుండె 172 సార్లు కదా, 142 సార్లు కొట్టుకుంటుందండి. హై బీపీ అయిపోయింది ఆయనకి. ఎక్కడెక్కడ అర్జునుడు ఆయన కృష్ణుడి యొక్క సైన్యం అడుగుతాడు, కృష్ణుడికి ఉన్న కొన్ని లక్షల ఏనుగులు అడుగుతాడు. వాళ్ళ ఏనుగులు తొక్కి సంపదని చచ్చిపోతాం, అంత ఏనుగులు ఉన్నాయి కృష్ణుడి దగ్గర, అంత సైన్యం ఉంది. అది ఎక్కడ అడుగుతాడో అని భయంగా చూస్తున్నారు ఎవరు, దుర్యోధనుడు. అర్జునుడు నాకేం అవసరం లేదు, మీరు ఉంటే సరిపోతుంది అన్నాడు. మరి నేను ఉన్న యుద్ధం చేయని ఉత్తా డ్రైవర్గా రమ్మంటే వస్తా, ఖాళీ ఉన్నదా రథం మీద, ఖాళీ ఉంది, డ్రైవర్గా రమ్మంటే వస్తా. ఓకే, డ్రైవర్ ఏం పని చేస్తాడు, యుద్ధం కూడా చేయడు, ఉత్తగా ఆ గుర్రాలను తోలడం ఆయన పని. బట్ సో ఇక్కడ కృష్ణుడి యొక్క ప్లాన్ ఏంటంటే, తను నిజంగా యుద్ధం చేస్తే అర్జునుడికి మెంటర్గా ఉండలేడు, అంటే అర్జునుడికి ఇవ్వాల్సిన సలహాలని సూచనలు ఇవ్వలేడు. సలహాలని సూచనలు ఇవ్వాలంటే ఆయన చేతుల రథం ఉండదు. ఇప్పుడు కారులో కూర్చున్నారు, మీరు కారులో కూర్చుంటే మీ కంప్లీట్ యావదాస్తి మొత్తం ఎవరి చేతిలో ఉంటుంది, ఆ స్టీరింగ్, ఆ డ్రైవింగ్ చేసే వాడి చేతిలో ఉంటుంది. వాడు ఇటంటే ఆ వైకుంఠం, ఇటంటే యమలోకం అయిపోతుంది. అంటే వాడి మీద ఆధారపడి ఉంటుంది మొత్తం, డ్రైవర్ మీదనే మన యొక్క స్థితిగతి ఆధారపడుతుంది దాంట్లో ఎక్కిన తర్వాత. అలాగా అర్జునుడు రథం ఎక్కేంత వరకే ఆయన చేతులు, కానీ రథం ఎక్కిన తర్వాత మొత్తం కృష్ణుడు మీద ఆధారపడి ఉంది అనమాట. అట్లా అందుకోసమనే పర్సనల్ దాని యొక్క అంటే ముఖ్యమైనటువంటి స్థానాన్ని భగవంతుడు తీసుకున్నాడు. సో అప్పటి వరకు కృష్ణుణ్ణి అర్జునుడు స్నేహితుడిగా భావించారు, భావగా అంటే చుట్టరికంగా భావించారు, బంధంగా భావించారు, ఆత్మబంధువుగా భావించారు తప్ప భక్తుడిగా భావించలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే భగవంతుడిని మీరు అడగడానికి వచ్చారో అప్పటి నుంచి భగవంతుడికి భక్తుడైపోయాడు. దాని తర్వాత రథం ఎక్కిన తర్వాత ఆ స్థితి కలిగిన తర్వాత ఎప్పుడైతే ఆయన క్షత్రియుడు, యుద్ధం చేయాలి, ఆయన రాజు, యుద్ధం చేస్తాననేటువంటి భావన అంతా అయిపోయింది, యుద్ధం చేయకూడదు అనేటువంటి చాలా రకాలుగా ప్రయత్నం చేశారు, కుదరలేదు, యుద్ధం చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు క్షత్రియుడు కరెక్ట్గా అన్ని అరేంజ్ చేసుకున్నారు, సరే యుద్ధం చేద్దాం అనుకున్నారు, ఇరు సేనలు అంతా అయిపోయింది, పంచుకున్నారు, అంతా అయిపోయింది. ఆ స్థానానికి వచ్చిన తర్వాత, కరెక్ట్ ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా అయితే యుద్ధం మొదలైతే అనంగా, అవునా ఇట్లా చూసి, అవునా అటు చూస్తే సరే భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, అయ్యో మా గురువు ఉండే చిన్నప్పటి నుంచి నాకు చదువు చెప్పి, ఇటు చూస్తే మా తాత ఉండే చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచే, అవునా అటు చూస్తే మా మామ ఉండే, అటు చూస్తే మా చిన్నాన్నలు ఉండే, అటు చూస్తే మా అన్నలు ఉండే, తమ్ముళ్ళు ఉండే, ఇలా అందరినీ చూసి అప్పుడు కృష్ణుడితో అంటున్నాడు. ఆయన ఏమని అంటున్నాడంటే, మీరు 1వ అధ్యాయంలో కనుక చూస్తే మనం 31వ శ్లోకం 31, 32, 33లో ఉంటుంది. సో అక్కడ ఏమంటున్నారు, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాంచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేనవా. సో పర్లేదు, డోంట్ సీ. అంటే ఏమంటున్నారంటే, నాకు రాజ్యం వద్దు, నేను ఇంకా అదంతా చూసిన తర్వాత నేను వీళ్ళని యుద్ధం చేయాలా, ఆహా చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన మా తాతని చంపేయాలా, నాకు టీచింగ్ చెప్పిన గురువుని చంపేయాలా, ఇదేదో అవునా, సో మా అన్నదమ్ముల్ని కూడా చంపేయాలా, మా పాలళ్ళందరినీ చంపేయాలా, చంపేసిన తర్వాత నాకేమొస్తుంది, రాజ్యం వస్తుంది, అంటే రాజ్యము పెద్ద రాచరికం వస్తుంది, నాకు పట్టాభిషేకం అవుతుంది, దాని తర్వాత వాళ్ళ యొక్క ఆస్తి అంతస్తు అంతా నాకు వచ్చేస్తుంది. నేను అంటే అక్కడ ఇంకొక మోహం వచ్చింది అర్జునుడికి, మంచి గుర్తుపెట్టి మన దాంట్లో ఉండేది ఏంటి, మనం అందరం ఏం చేస్తామట, మనల్ని తృప్తిపరచుకోవడానికి ఏ వస్తువు అంటే ఏదైనా సేవ అంటే ఏదైనా ఆడంబరాన్ని మనం ఇతరుల కోసమే చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మన యొక్క హృదయాన్ని తృప్తిపరచడానికి కాదు. ఇప్పుడు మీరు బాగా మంచి వాచ్ కొన్నారనుకోండి, ఏం చేస్తారు, చాలాసారికి ఫంక్షన్ అప్పుడు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు, ఆ ఫంక్షన్లో చాలామంది వస్తే అరే గొప్ప వాచ్ పెట్టుకున్నాడని చూపించడానికి, అంతేనే కదా. మనం గొప్ప బట్టలు వేసుకుంటాం, మామూలు బట్టలు కూడా వేసుకోవచ్చు కదా, గొప్ప బట్టలు ఎందుకు వేసుకుంటే నలుగురికి చూపించాలని, అరే గొప్పగా నరసయ్య ప్రభు గొప్పగా బట్టలు వేసుకుంటున్నాడు అని స్థితిని పెంచుకోవడానికి. అక్కడ
మన అర్జునుడు అదే చేస్తున్నారు అనమాట. ఏంటంటే సందర్భము ప్రకారము ఆయన యొక్క మోహాన్ని ఆయనకి అది వచ్చేసింది మనసులో ఒకట. అవునా? సో సమయం రాగానే ఆయన వ్యవహరిస్తున్నారు. అరే వీళ్ళందరినీ నేను చంపేసిన తర్వాత నాకు రాజ్యం వస్తుంది, దాని దర్పం వస్తుంది, దంభం వస్తుంది, ఇదంతా నేను కాళ్ళ దగ్గర ఎవరికి చూపించాలి, ఇవాళ నేను గెలిచినా అని చెప్పి నేను చూపిద్దాం అనుకున్న వాళ్ళంతా చచ్చిపోతారు. వాళ్ళు ఇప్పుడు నేను ఎవరి ముందు అయితే చూపించాలనుకుంటున్నానో వాడు ఎవరి మిగిలాడు అంతా చచ్చిపోతుంది. ఆయన అందరినీ చంపేసిన తర్వాత నేను ఎవరి ముంగట కాళ్ళ ఎత్తుకొని తిరగాల అని చెప్పి మళ్ళీ మోహం వచ్చింది. అంటే భగవంతుడు ఉన్నా కూడా, భగవంతుడు ఆయన ముందు ఉన్నా నిలబడ్డా కూడా ఈ మోహం వచ్చింది. ఆయన భగవంతుడు మన హృదయంలో కూడా ఉన్నాడు. ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉన్నాడు. హృదయ తిష్టతి అర్జున, భగవంతుడు చెప్తున్నారు నేను ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నాను. సమం సర్వేషు భూతేషు హృదయ తిష్టతి అర్జున, ప్రతి ఒక్క జీవుల హృదయంలో నేను సాక్షిభూతంగా ఉంటానని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. మరి హృదయంలో ఉన్న భగవంతుడిని విస్మరించేస్తాం. మనకు తెలియదు హృదయంలో భగవంతుడు ఉన్నటువంటి విషయం, మనకు ఎవరికి తెలియదు, అవసరం కూడా లేదు మనకి. కానీ అక్కడ అర్జునుడికి కొద్దిగా తెలుసు, అంటే భగవంతుడు మన హృదయంలో ఉంటాడు, కానీ అది కూడా మర్చిపోయాడు ఆయన ఆ స్థాయి. అంటే భగవంతుడితో ఉండేటువంటి అర్జునుడికి ఎన్నిసార్లు మాయ పట్టుకుంటుంది చూడు, ఎన్నిసార్లు అర్జునుడు మోహంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే పనికి రానిది, శాశ్వతం కానిది, ఎప్పుడు కూడా నిలిచి ఉండని దాని పట్ల ఆలోచన వెళ్తుంది అంటే వాడు మోహగ్రస్తుడు అని అర్థం. మనం మోహంలో ఉంటున్నామని అర్థం. మనం తెలిసిన తర్వాత కూడా ఇక్కడ అదే చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, అరే ఈ అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర శిష్యుడు, వేదాలు నేర్చుకున్నాడు, పురాణాలు నేర్చుకున్నాడు, ఉపనిషత్తులు నేర్చుకున్నాడు, గొప్పగా విలువిద్యాకారుడు, అన్నీ తెలిసి ఏ సిచ్యువేషన్లో ఎలా ప్రవర్తించాలో మొత్తం ప్రపంచంలోనే గొప్ప గురువు దగ్గర పాండిత్యం చేశాడు. మళ్ళా ప్రపంచంలోనే గొప్ప శిష్యుడు, ఈయన గొప్ప విలువిద్యాకారుడు, ఈయనకు తెలియని విషయం లేదు. అయినా కూడా ఈయన వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఏంటి ఇప్పుడు నాకు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరినీ చంపాలని, ఇప్పుడు చంపి వీళ్ళందరూ నేను ఎవరి ముంగడ చూపించాలి, అవునా, నేను ఎవరికి చూపించుకోవడానికి ఇవన్నీ చేయాలి, ఈ రాజ్యం వద్దు, ఏమద్దు, అవునా, సో నా రాజ్యం సుఖానిచ అంటున్నాడు. ఈ రాజ్యంతో సుఖం వద్దు నాకు, ఈ సింహాసనాలు ఇవేమద్దు నాకు, నేను సప్పుడక సన్యాసం తీసుకొని చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటా అని అంటున్నాడు. అప్పుడు ఎవరికి దిమ్మ తిరిగిపోయింది? కృష్ణుడికి దిమ్మ తిరిగి. అంటే కృష్ణుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అర్జునుడి నుంచి. కానీ బంధాలతో ఉన్న మనందరం, మనలాంటి వాళ్ళందరం, సామాన్యమైనటువంటి జీవులందరూ కూడా ఈ బాధలతోటే బాధపడుతూ ఉంటారు, ఈ బాధలతోటే ఉంటారు కలియుగంలో అని చెప్పి ఆ డిస్క్రిమినేషన్, దాని యొక్క వివరణ నిజానికి ఇంకా చాలా ఉంది వివరణ చేయడానికి. అని సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చేద్దాం మళ్ళీ. సో ఇంత డిస్క్రిమినేషన్ ఉంది దాంట్లో. మనం అందరం కూడా అంతే చేస్తాం కదా. అయ్యో మనం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మావుడే అని చెప్పేసి వాడు తప్పు చేసినా కూడా అని ఏంటంటే మావుడే సార్ జర చూసిపోయాడు మావుడే అని చెప్తాం. అవునా కదా. అంటే వాడు తప్పు చేసినా కూడా వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ భగవంతుడు ఇప్పుడు అదే మోహం అర్జునుడికి వచ్చిందండి, అది మావుడు నేను ఎందుకు చంపాలా. అందుకనే అర్జునుడికి కౌంటర్గా భగవంతుడు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాడు. ఫస్ట్ టైం భగవంతుడు 2వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాడు. సో 2వ అధ్యాయం నుంచి ఆయన ప్రకటిస్తున్నాడు ఏం చేయాలి నువ్వు, అసలు అర్జున నువ్వేం చేయాలి. అక్కడ చెప్తున్నారు, నేను ఇంత గొప్ప శిష్యుడు అనుకున్నాను, నువ్వు పెద్ద పండితుడు అనుకున్నాను, నేను ఇన్ని వేదాలు నేర్చుకున్నావు కదా, అసలు ఏంటి అని అప్పుడు చెప్తున్నారు. శ్రీ భగవాను వాచ. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం గమనిస్తే ఇక్కడ వరకు ఈ 11వ శ్లోకం వరకు మీరు ఎక్కడ చూసినా కూడా సంజయ్ ఉవాచ అని ఉంది, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉంది, మన అర్జున ఉవాచ అని కూడా ఉంటుంది. కానీ మరి కృష్ణ ఉవాచ అని ఎందుకు లేదు? కృష్ణుడు కదా చెప్పింది, కృష్ణ ఉవాచ అని ఉండాలి కదా, లేదు. ఎందుకంటే వ్యాస భగవాను చూడండి డైరెక్ట్గా శ్రీ భగవాను వాచ అంటే భగవంతుడు కలుపుతున్నాడని రాశారు అక్కడ. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఏమై అర్జున నువ్వు చెప్తున్నావు కదా, అశోచానవ్య శోచత్వం ప్రజ్ఞవాదాం చ భాసతే గతాసు నగతాసు చ నాను శోచనని నువ్వు చెప్పేది ఏంటంటే ఎంత మూర్ఖంగా ఉంది అంటే, సో బాగా ఆకలేస్తుంది, అన్నం అన్ని వండుకొని సిద్ధంగా ఉన్నాం, దాని తర్వాత నేను తినా అంటే
ఇప్పుడు మీ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారండి, మీరు మంచిగా భోజనం అరేంజ్ చేశారు, తింటారని మీకు తెలుసు, ఆయన కూడా ఓకే చెప్పారు. చివరికి మీరు ఆయన ముందు ప్లేట్ పెట్టిన తర్వాత నేను తినా అని అన్నారు అనుకోండి, మీకు కోపం వస్తుంది రా? నేను పిచ్చోడు, నేను ఇంతసేపు మేము శ్రమ చేసి అంత వంట చేసి ఇంత చేసి పెట్టినాము, పిచ్చోడు తినా అంటాడండి. ఒక రకమైనటువంటి ఎమోషనల్ అనిపిస్తుంది. అరే భగవంతుడికి అదే అనిపిస్తుంది. యుద్ధం చేయడానికి నిర్ణయించుకొని యుద్ధంకి 2 వర్గాలుగా విడిపోయి అక్కడ వాళ్ళు రెడీ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు రెడీ ఉన్నారు. ఎప్పుడు శంఖం ఊగితే భగవంతుడు అప్పుడు యుద్ధం రెడీగా చేయడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు 1 2 3 అంటే కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో నేను యుద్ధం చేయాలంటాడు అని చెప్పేసి భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇప్పటి వరకు వేదాలు నేర్చుకున్నటువంటి గొప్ప పండితుడు అనుకున్నా, ప్రపంచంలోని గొప్ప గురువు దగ్గర నేర్చుకున్నావు, అట్లాంటి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయంటున్నావు. అసలు నిజానికి అట్లా ఎవడైనా చేస్తాడా? ఏమని చెప్తున్నారు? పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయం గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు. ఎంత గొప్ప విషయం అంటే, ఇట్స్ వండర్ఫుల్ మెసేజ్ బై గాడ్. భగవంతుడి ద్వారా వండర్ఫుల్ మెసేజ్. నిజానికి దీన్ని మనం అందరం ఆపోదించుకోవాలి. ఏమని చెప్తున్నారు చూడండి, నీ దుఃఖించని వారి గురించి నువ్వు దుఃఖించొద్దు. ఎందుకు తెలుసా? వాడు నీ గురించి దుఃఖించట్లేదు కాబట్టి. అంటే మనం అందరం తెలుసుకోవాలి, మన చుట్టూ ఉండేవాళ్ళు మన వాళ్ళు ఎంత ఉంటారంటే, మనం అంటాం ఏ పోనీ నో పోనీ, అవునా? వాడు ఏ పోనీ అన్నానంటే వాడు నిన్ను చంపేస్తాడు. అర్జునుడు అదే అన్నాడు, కృష్ణుడు అదే అంటున్నాడు, నేను యుద్ధం చేయాలంటే ఏం కాదు, ఏమవుతుంది? నువ్వు యుద్ధం చేయకపోతే ఆడు యుద్ధం చేయడానికి సిద్ధం ఉన్నాడు, ఆడు చేసి నేను చంపేస్తాడు. నువ్వు చచ్చిపోతే ఏమైందంటే అధర్మం ఇదైపోతుంది, అధర్మం ఉండి పెళ్ళుడిపోతుంది. కానీ భగవంతుడి యొక్క అవతారం అది కాదు కదా. భగవంతుడి అవతారం ఏం చెప్తున్నారు? పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతం, ధర్మ సంస్థాపనార్థాయ. భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మంచి వాళ్ళని కాపాడాలి, చెడ్డ వాళ్ళని చంపేయాలనేది. అందుకే ఆయన అవతారం తీసుకున్నాడు. మీరు నువ్వు వ్యతిరేకంగా చేస్తా అంటే నేను ఎందుకు మరి అవతారం తీసుకుని? భగవంతుడు ప్రత్యక్షంగా ఒకప్పుడు వేరువేరుగా అధర్మం ధర్మం చెడు మంచి ఉండేవి కాబట్టి భగవంతుడు సెంటర్గా ఆయన అవతారం తీసుకోవాల్సి వచ్చింది. కానీ కలియుగంలో ప్రతి ఒక్కరిలో కూడా మంచి చెడు 2 ఉన్నాయి. ఎవరిలో నుంచి కూడా చెడుని విడదీయలేదు, భావనని విడదీయలేదు. अरे आप क्या है भाई, आप धोती पहन रहे, कुर्ता पहन रहे, आप तिलक लगा रहे और ये है और आप जा रहे भगवत गीता पकड़ रहे बोल रहे, ये नहीं कुछ होता. అంటే ఇవన్నీ ఏం అవసరం లేదు. భగవంతుడు ఇవేం చూడడు. క్యా దేఖ్తా మాలే, అందరి క్యా భావన హై అది చూస్తారు. మీరు గొప్పగా మృదంగం కొడుతున్నారా, గొప్పగా పాడుతున్నారా, గొప్పగా మీరు సేవ చేస్తున్నారా, ఇది ఏమీ భగవంతుడు చూడడు. మీరు చేస్తున్న చిన్న కార్యమైనా సరే మంచి భావనతో చేస్తున్నారా లేదా చూస్తారు భగవంతుడు. అది ఇంపార్టెంట్. మీరు ఎన్ని రోజులు అవుతున్నా మనకి హృదయంలో భగవంతుడి యొక్క ఆ కదలిక జరుగుతుంది. అసలు భగవంతుడి యొక్క ఇటు కదిలేటువంటి స్థితి హృదయంలో ఎప్పుడైనా కలిగిందా అసలు మనకి? దట్ ఈజ్ వాట్ టు నో అబౌట్. ఆచార్యులు అదే చెప్తున్నారు, పరంపరలో గురువులు అదే చెప్తున్నారు. మధ్వాచార్యులు, శంకరాచార్యులు, శ్రీరామానుజాచార్యులు వీళ్ళంతా వైష్ణవ పరంపర. ఆ వైష్ణవ పరంపరలో వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి హృదయంలో స్తంభింపజేసిన వాళ్ళే. భగవంతుణ్ణి హృదయంలో ఉండేటువంటి భగవంతుణ్ణి సాక్షితంగా తీసుకున్నటువంటి వారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడు మస్తు మనం చూసినంతసేపే భగవంతుడు. గుడి ముంగట భగవంతుడికి ఎదురుగా నిలబడి మొక్కేంత వరకు భగవంతుడు. గుడి మెట్లు దిగితే భగవంతుడు మన కళ్ళకి కనిపించాడు, చెవులకు వినిపించాడు. మా మనస్సుకి అయితే ఇంకా భగవంతుడు ఏం కూడా ఆ స్థితి ఉండదు మనకి. అట్లాంటి గిరి గీసాం, అట్లాంటి పరిమితి గీసాం మనం. అంటే లిమిటేషన్స్ ఉన్నాయి. నిజం, ప్రపంచంలో సృష్టిలో ప్రతిదానికి లిమిటేషన్ ఉండాలి. కానీ భగవంతుడు మాత్రం అన్లిమిటెడ్. భగవంతుడికి లిమిటేషన్ పెట్టకూడదు. ఎక్కడ ఉన్నా సరే, కూర్చున్నా, దిగినా, పడుకున్నా, లేచినా, వస్తున్నా, పోతున్నా, భగవంతుడికి పరిమితి పెట్టకూడదు. ప్రతి విషయంలో భగవంతుడిని తీసుకోవాలి. ఇందాక మనం మాట్లాడినట్టు ఎప్పుడైతే మనకి భగవంతుడిని పూజించడం అంటే ఏంటండి? భగవంతుడి కోసం సపరేట్గా యజ్ఞం తయారు చేసి, భగవంతుడి కోసం సపరేట్గా పువ్వులు తయారు చేసి, భగవంతుడి కోసం సపరేట్గా ప్రసాదం తయారు చేసి ఆ తర్వాత భగవంతుని పూజించాలని ఏ శాస్త్రం చెప్తుందండి? నో, నథింగ్. ఏ శాస్త్రంలో కూడా లేదు.
భగవంతుడు వెయిట్ చేస్తున్నాడంటే ఎప్పుడెప్పుడు ఇది ప్రసాదం అంటాడా, ఎప్పుడెప్పుడు తిందామా? నో, భగవంతుడు తలుచుకుంటే ఆయన ఎన్ని ప్రసాదాలని తినగలుగుతాడు. మన ప్రసాదం కోసం ఎందుకు వెయిట్ చేయాలి? ఎందుకోసం అంటే నువ్వు అంతసేపు తపస్సు చేయడం అంటే ఒకప్పుడు పూర్వం కూర్చొని గాలి మూసుకొని ఇవన్నీ మూసుకొని కూర్చుండేయడం తపస్సు ఉండే. కానీ ఇప్పుడు తపస్సు ఏంటి తెలుసా? భగవంతుడి కోసం పని చేయడం తపస్సు. భగవంతుడి కోసం మన భౌతికమైనటువంటి అవసరాల్ని పక్కన పెట్టి భగవంతుడి కోసం భగవంతుడి సేవలో శరీరాన్ని పెట్టడం తపస్సు. అది తపస్సు. అది కోసం ఎంతసేపు భగవంతుడి యొక్క సేవలు, భగవంతుడి యొక్క ప్రచారంలో, భగవంతుడి యొక్క కథారూపంలో ఉన్న శ్రవణ విషయంలో మీరేం సాయం చేశారు? మీరేంటి? మీ సమిధగా మారారా? మీరేంటి? మీ పాత్ర ఏంటి? మీరు చేసినటువంటి కృతువు ఏంటి? మీరు చేసినటువంటి కర్మయోగం ఏంటి? మీరు బయట ఏ కార్యంలోనైనా పని చేస్తే మీకు కర్మ అంటుకుంటుంది, మీకు కర్మ వస్తుంది. దానివల్ల మంచి ఫలితం, చెడు ఫలితం వస్తుంది. దానివల్ల మీరు అనుభవించాలి. కానీ భగవంతుడికి సంబంధించినటువంటి పనిలో, భగవంతుడికి సంబంధించినటువంటి సేవలో మీరు కనుక పాల్గొంటే, భగవంతుడి యొక్క సేవలో పాల్గొనడం అంటే ఏంటండి? నాకు చేత కాదు, నేనేం పనేం చేయకండి, కానీ శ్రవణం చేయండి. శ్రవణం కేవలం వినడం చేయడం కూడా సేవనే. భగవంతుడి కథ వినడం కూడా సేవనే. భగవంతుడి గురించి మాట్లాడడం సేవ. భగవంతుడికి వస్తువులు కడగడం సేవ. భగవంతుడికి పువ్వులు గుచ్చడం సేవ. భగవంతుడి కార్యానికి ఏదో ఒక వస్తువు అందించడం కూడా సేవ. ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు ఏమందిస్తున్నాడయ్యా? ఆయన డ్రైవర్గా ఉండి, ఇక్కడ డ్రైవర్గా లేకపోతే అర్జునుడు ఆగమైపోతాడు. కోపిష్టి ఆయన, తొందరగా ఆగపడి ఏ అస్త్రం ఎప్పుడైనా సడన్ గా బ్రహ్మాస్త్రం వేసి ఇంకేది వేస్తాడేమో అని చెప్పేసి అర్జునుడు వెన్నంటే ఉన్నాడు. ఈ యుద్ధంలో అందరూ పోయినా కూడా ఒక్క అర్జునుడితో యుద్ధం గెలవచ్చు అని చెప్పేసి కృష్ణుడికి బాగా తెలుసు. ఒక్క అర్జునుడితో యుద్ధం మొత్తం గెలిపించేయచ్చని అర్జునుడితోనే ఉన్నాడు. ఎందుకు మరి? భీముడితో ఉండొచ్చు కదా, భీముడి యొక్క రథం మీద ఉండొచ్చు కదా, ధర్మరాజు యుధిష్ఠిర మహారాజు రథం మీద ఉండొచ్చు కదా, నకుల సహదేవుల రథాల మీద ఉండొచ్చు కదా. భగవంతుడు అర్జునుడి రథం మీదనే ఎందుకున్నాడు? బికాస్ అర్జునుడు మనలాంటి వాడు కాబట్టి, బికాస్ అర్జునుడు మనలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కాబట్టి, బికాస్ అర్జునుడు మనలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు కాబట్టి. అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు భగవంతుడు. అరే ఎలా ఆలోచిస్తున్నావా నువ్వేం చేసావు? నువ్వు చదువుకున్న MBA, డాక్టరేషను, PG, PhD ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన వాడి గురించి తెలుసుకోకపోతే సున్నా. మీరు పెట్టుకోవాల్సిన వాళ్ళతో సంబంధం పెట్టుకోకుండా మీరందరితో సంబంధం పెట్టి, ఈ శరీరంతో అందరితో సంబంధం పెట్టుకున్నారు. తండ్రితో, కూతురుతో, కోడలతో, అవునా, మన్మరాలతో, మన్మల్లతో, ఇంకా ఇల్లుతో, కారుతో, వస్తువులతో, భూమితో, ఆస్తితో, అన్నిటితో ఈ శరీరానికి సంబంధం ఉంది. కానీ ఒకానొక రోజు ఆ సంబంధం జీరో అయిపోతుంది. ఎప్పుడు జీరో అవుతుంది? మరణం శరీరానికి వచ్చినప్పుడు జీరో అయిపోతుంది. అన్ని సంబంధాలని ఫట్ 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 పేక మెడలు కూలిపోతుంది. ఇట్ విల్ బి జీరో. మరి జీరో కాని సంబంధం ఏదైనా ఉందా? శరీరం వదిలినా కూడా నిలుబడి ఉండేటువంటి సంబంధం, బంధం ఏమైనా ఉందా? అది భగవంతుడు ఉన్నా కూడా మర్చిపోయాడు అర్జునుడు. అదే చెప్తుందండి. నువ్వు ఇంత చదువుకున్నావా? పండితులు ఇట్లుంటారు, ఆలోచిస్తారా? నువ్వు అన్ని తెలిసినోడు ఇట్లా ఆలోచించడానికి వీలేదు. ఎవ్వరు పండితులు, నిజమైన పండితులు తెలుసా? దుఃఖించదగిన వారి గురించి ఎప్పుడు దుఃఖించదు. కానీ మనం ఏం చేస్తున్నాం? పొద్దున్న లేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఛాయ్ హోటల్ కడ కూర్చుంది, ఎవడైతే నీ గురించి ఆలోచించాడో ఆడి గురించి ఆలోచిస్తారు ఊర్లో. ఆడెట్లా, ఈడి ఇట్లా అయింది, ఆడేం చేస్తాడు, ఇవే విషయాలు ఆలోచిస్తాం. అంటే మన గురించి ఎవడైతే ఆలోచించాడో, మనకి గురించి ఎవడైతే విలువివ్వడో, మనకైతే గురించి ఎవడైతే దుఃఖించాడో వాడి గురించి నువ్వు దుఃఖిస్తున్నావు ఎందుకు అని చెప్తున్నాడు భగవంతుడు. నీ గురించి దుఃఖించాడు వాడు, నీవంటే విలువనే లేదు వాడికి. నువ్వు ఎప్పుడెప్పుడు పతనమైపోతావని చూస్తున్నటువంటి వాడి గురించి నువ్వేదయా దుఃఖించేది? టర్మినేట్, తీసి పడేయి చెప్తున్నాడు. హృదయం నుంచి తీసి పడేయి. వాడు ఎంత తోపు అయినా సరే, వాడు ఎంత దగ్గర సంబంధం అయినా సరే, వాడు ఎవడైనా సరే తీసేయి. నీ గురించి దుఃఖించని వారి గురించి నువ్వు దుఃఖించడం అనవసరం అని చెప్తున్నారు. అది ఎవడైనా సరే. కానీ మనం ఏం చేస్తున్నాం? వాడు మన గురించి అలే పోనీ క్షమిస్తున్నాం. మనం ఏ పోనీ అంటే పోనీ అంటే ఆడు మనం తల తీసేస్తాం. అట్లనే అవుతుంది. ఒక సినిమా వచ్చింది, చావా అనే సినిమా. చావా, యూ నో అబౌట్ ద హిస్టరీ అబౌట్ దిస్ మరాఠా సామ్రాజ్యం. సో మరాఠా సామ్రాజ్యంలోకి ముస్లిమ్స్ రాలేదు.
మరాఠా సామ్రాజ్యాన్ని ముస్లిమ్స్ పరిపాలించలేదు. సౌత్ ఇండియా మొత్తంలో కూడా మరాఠా సామ్రాజ్యాన్ని మాత్రమే ముస్లిమ్స్ పరిపాలించలేదు. భారతదేశంలో మోస్ట్ ఆఫ్ ది కార్నివల్స్ మొఘల్ సామ్రాజ్యంలో ఉండేది. బికాస్ ఏంటంటే వాళ్ళ నమ్మిన సిద్ధాంతం, భగవంతుడి యొక్క తత్వం అక్కడ చాలా వరకు ఉండింది. వాళ్ళ యొక్క భక్తి భావం కానీ, దాని తర్వాత ఈ సనాతన ధర్మాన్ని ప్రేమించడం కానీ, దట్ స్టిల్ అవైల్. బట్ మనం వీఆర్ కల్టివేటెడ్, మనందరం కల్టివేషన్ అయిపోయింది. ఎక్కడండి మా గల్లీకి ఒక మసీదు ఉంది మన తెలంగాణలో. మన వాళ్ళకి తెలియదు. ఎంటికెళ్ళి ఇవ్వాలంటే మసీదులోకి వెళ్ళి ఎంటికెళ్ళి ఇవ్వాలి, పేరు పెట్టాలంటే మసీదులో కూర్చొని పేరు పెట్టాలి. అదేం మసీదు ఏంటి, ఎవరినో తీసి బొంద పెట్టి చేశారు అంటే శ్మశానం దగ్గర చేయాలి. మన వాళ్ళకి తెలియదు. పేర్లు కూడా అవే, ఆశగా పోషిగా ఏదో పేర్లు పెట్టి, తప్పు పేర్లు కాదు, అంటే తెలియదు, లోక జ్ఞానం లేదు. తెలంగాణలో ఇది నీడెడ్ ఖచ్చితంగా అవసరం. ఈ యొక్క ధర్మం గురించి తెలుసుకోవడం అవసరం, ఖచ్చితంగా అవసరం. ఎందుకోసం అంటే నేను ఇందాక వస్తుంటే కూడా చూశాను, ఒక్కొక్క ఊరి చివరిలో 2-3 చర్చిలు ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి. చిన్నగా ఇంత రేట్లు వేసుకుని వాడు దాన్ని భజన చేస్తున్నారు, వస్తూ వాడుతున్నారు. ఎంత కమిట్మెంట్ ఉంది, ఆటోలు కట్టుకుని వస్తున్నారు. మన వాళ్ళు సండే వచ్చిందా 9 గంటలకు వేసి 10 గంటలకి మార్కెట్కి పోయి 11 గంటలకి నాన్ వెజ్ తీసుకొచ్చి మంచి వంట చేసుకొని ఆరామ్సే 1 గంటలకు తిని మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి. సో వీ ప్లాన్డ్, వీ హ్యావ్ సమ్ ప్లాన్. మనకు అనిపితే గుడికోతలేము శనివారం. దిస్ థింగ్ ఓన్లీ అర్జున ఈజ్ టెలింగ్ ద సేమ్ థింగ్. అర్జున ఈజ్ టెలింగ్ అంటే అర్జునుడు అదే చెప్తున్నారు మనకి. అది కాదండి, అది కానే కాదు. ఏం కాదు అంటే భగవంతుణ్ణి అంత దగ్గరగా చూసినటువంటి అర్జునుడికి తప్పలేదు. మనం ఎంత దూరంలో ఉన్నాం భగవంతుడికి? హౌ ఫార్ యు ఆర్, ఎంత దూరంలో భగవంతుని ఉంచారు మీరు? దట్ ఈస్ ఇంపార్టెంట్. పూజ చేయడం, భక్తి చేయడం అంటే ఇలా ఉండి చేయాలని ఏం లేదు. మీరు కూర్చుని దగ్గర, మీరు పని చేస్తున్న దగ్గర భగవంతుని గుర్తు చేయడం పూజ, భగవంతుని గుర్తు చేయడం తపస్సు, భగవంతుని యొక్క నామాన్ని తీసుకోవడం తపస్సు. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి. వివేకవంతులు ఏదైతే తన గురించి దుఃఖించారు, వాళ్ళ గురించి దుఃఖించారు. ఎవరైతే మనకు విలువివ్వరో వాళ్ళకి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అవునా? అట్లనే జీవించి ఉన్న వారి గురించి కానీ, మరణించి ఉన్న వారి గురించి కానీ పండితులు అనేవారు, అంటే గొప్పగా సాధన చేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఆలోచన చేయరట. కానీ మనం ఏం చేస్తున్నాం? భయంతో, భౌతికవాదులమైతే ప్రతి చచ్చిపోయినా కూడా చనిపోయే భయం. మరి మనం కూడా రేపు మన పరిస్థితి ఇంత అవుతారా, ఎట్లా అవుతుందో, మనం ఎట్లా చనిపోతాం, శరీరం వదలాలంటే ప్రతి ఒక్కరికి భయం, గుగులు గాబరా. కానీ ఎవరు భయపడకుండా ఉంటారని భగవంతుడు చెప్తున్నారు తెలుసా? ఎవరైతే భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉన్నారు, ఎవరైతే భగవంతుడి నామాన్ని పట్టుకొని నిరంతరం నడుస్తున్నారో, ఎవరైతే తన జీవితంలో భగవంతుని యొక్క సంబంధాన్ని పెట్టుకున్నారు, భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకున్నారు, వాడు భయం లేకుండా బతుకుతాడు. వాడు ఎప్పుడు ఏదైనా సరే అది నాకు భగవంతుడి ద్వారా జరుగుతుంది అనుకుంటాడు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం. మీరు అనన్యమైనటువంటి భావన లేకుండా, అంటే వేరే చింత లేకుండా మీరు పనిచేస్తున్నప్పుడు, ఏ పూర్వకాలంలో ఉండేవారు, కూర్చుంటే అబ్బా కృష్ణ కృష్ణ రామ రామ అనుకుంటే లేస్తుడు, పడుకుంటే కృష్ణ కృష్ణ రామ రామ అని పడుకునుడు, దాని తర్వాత ఏదైనా పని చేస్తే రామ రామ అనుడు, కృష్ణ కృష్ణ అనుడు, హరే కృష్ణుడు, హరే హరే రామ అనుడు, హరే రామ అనుడు. సో ఇవి భగవంతుని గుర్తు చేసేటువంటి అంశాలు. ప్రతి విషయంలో ఏదైనా దెబ్బ తగులుతుంటే హరే కృష్ణ కృష్ణ అనడం, రామ అనడం. ఈ భావన ఏం చేస్తుందంటే, మనల్ని ఎప్పుడైతే ఈ శరీరం వదిలిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు మనం భగవంతుడి పలకడానికి మనసు సంకోచం చేస్తుంది. ఎప్పుడైతే భగవంతుని గుర్తు చేస్తున్నామా, భగవంతుడి నామం గుర్తు చేస్తున్నామా, భగవంతుడు మళ్ళీ మనకు అభయం ఇచ్చినాడు. భగవద్గీతలో ఏమంటున్నాడు? అంతకాలే చమామయమా స్మరణ్ ముక్త్వా కలేవరం. ఎప్పుడైతే మీరు అంతకాలంలో నన్ను స్మరిస్తే, నాతో పాటు ఐ విల్ టేక్ టు యు మై హోమ్, నేను మిమ్మల్ని వైకుంఠం తీసుకుపోయి బాధిస్తున్నాను. ఒకసారి ఇలానే నారదుడు ఒకసారి ఒకరికి అడుగుతున్నారంట, ఏమయ్యా భగవంతుడు ఏమి నిజంగా పేరు పలికితే నిజంగా వైకుంఠం తొలికిపోతాడంటే, తొలికిపోతాడు, ఎందుకు తొలికిపోడు? చెప్పిన కదా భగవంతుడు ప్రామిస్ చేశారు కదా. అలా అని చెప్పేసి
ఆయన వృద్ధాభ్యాసం చనిపోతే ఆ బట్టలు వస్తారు, ఏమో బట్టలు వచ్చి తీసుకుపోవడానికి తీసుకుపోతుంటే నాకు నారదుడు చెప్పాడు వైకుంఠం తీసుకుపోతాను భగవంతుని గుర్తు చేస్తే. నారదుని అడుగుతాడు, ఏమయ్యా నువ్వు నారద నువ్వు తీసుకుపోతాను అన్నావు కదా వైకుంఠం భగవంతుడి పేరు తెలిస్తే ఎక్కడ ఏది ఏ విష్ణు వైష్ణవులు రావాలి కదా, విష్ణు దూతలు రావాలి కదా, వీళ్ళు వచ్చారు అడుగుదాంపా అని చెప్పేసి ఇంకొకరి దగ్గరికి పోతారు. వెళ్ళి అడుగుతారు, ఏమయ్యా మీరు ఇట్లా భగవంతుడి లోకం వెళ్తామని అన్నారు కదా, భగవంతుని తలిస్తే ఏది వెళ్తాలే, నాకు తెలియదు ఆ విషయం అని అంటారు. మళ్ళీ ఇంకొక ఆయన దగ్గరికి పోతారు, అట్లా అట్లా బ్రహ్మ దగ్గరికి పోతారు. బ్రహ్మ కూడా అంటే నాకు కూడా తెలియదు ఆ విషయం. వాళ్ళు అట్లా అట్లా వెళ్ళి వైకుంఠంకి వెళ్తారు. వెళ్ళి అక్కడ అడుగుతారు, ఏమైనా వైకుంఠం ఇంకొస్తలేరు మీరు నన్ను ఇంకా తీసుకుపోవడానికి వస్తలేరు వీళ్ళు డైరెక్ట్ వైకుంఠంకి పోయి అడుగుతారు. అప్పుడు వాళ్ళు అంటారు, మీరు చూడండి ఎటువంటి వైకుంఠంకి అయితే వచ్చారా లేదా, మీరు అరుచుకుంటే వైకుంఠంకి వచ్చినారా లేదా, అదే రావడం. సో భగవంతుడు ఎలా మనల్ని రప్పిస్తారో తెలియదు. నేను అన్నాను కదా, భగవంతుడి నామం కిందేసి పలికిన, మీదేసి పలికిన, తిరిగేసి పలికిన, భావంతో పలికిన, అభావంతో పలికిన, భద్రత పలికిన, అభద్రతతో పలికిన, మనస్ఫూర్తిగా పలికిన, క్రోధంతో పలికిన భగవంతుని యొక్క నామం నిరంతరం మండుతూనే ఉంటుంది. ఎట్లయితే మీరు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుతుందో భగవంతుని నామం కూడా మీరు ఏ విధంగా అయినా సరే మీ హృదయంలో భగవంతుని నామం తీసుకుంటే, భగవంతుని నామానికి మీరు భక్తుడైపోతే, భగవంతుడికి మీరు శరణం అయిపోతే, భగవంతుడితో మీరు సంబంధం పెట్టుకుంటే భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తారు. అదే చెప్తున్నారు, అనన్యా చింతయంతో. మీరు అనన్యమైన దాని గురించి చింత చేయకండి. అయ్యో ఇప్పుడు ఇదైంది, ఆడికి ఏమో చేసి రావాలి, వీడికి ఈ పూజ చేసి రావాలి, ఇంకొకరికి మీరు ఏం చింత చేయకండి అయ్యా. మీ దగ్గర ఏ స్థితి ఉన్నా సరే మన అనన్యా చింతయంతామా ఏ జనాపరి, మీరు ఏమి చింత చేయకుండా నాకు భక్తుడి కంటే చెప్తున్నారు భగవంతుడు. మన్మనాభవ మద్భక్తో 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 మధ్యాజీమాం నమస్కరు, నాకు ఇంత క్లియర్గా చెప్తున్నాను, నాకు నమస్కారం లేదు. అర్జునుడు అదే చేస్తున్నాడు, నేను నీకు దాసోహండి. లాస్ట్ శ్లోకంలో అదే చేశాడు ఆయన. కార్పణ్య దోషోపహత స్వభావ. ఏమని చెప్తున్నాడంటే నాకు లోభం వల్ల, నా యొక్క మోహం వల్ల నాకేం చేయాలో అర్థం కాదు, అర్థం అవ్వట్లేదని చెప్పి కృష్ణుణ్ణి అప్పటి వరకు కృష్ణుణ్ణి స్నేహితుడిగానే వేరే సంబంధికుడు భౌతికమైన సంబంధవాదిగా చూసినటువంటి అర్జునుడు వెంటనే ఎలా మారాలి, మనిషికి కూడా ఎలా మారాలని చెప్తున్నారంటే మనకి ఎవరైతే భగవంతుడి వైపు నడిపిస్తున్నారో వాడిని గురువుగా స్వీకరించాలి. మొట్టమొదటి వాడికి శరణం చేయాలి. వాడంటే ఇంకా అదొక గతిలో పడిపోవాలి. అట్లా మొట్టమొదటిగా అర్జునుడు కృష్ణుడిని శిష్యుడిగా నువ్వు నాకు గురువుడి, నాకు చెప్పు నువ్వు నేనేం చేయాలని లాస్ట్ శ్లోకంలో అడిగాడు. శిష్యస్తేహం స్థాదిమా మా ప్రవన్. భగవంతుడు ఆయనకి అడిగారా, నేను నీకు శిష్యుడిని ఇప్పటి నుంచి, నువ్వు నాకు గురువు స్థానాన్ని గ్రహించి నాకు చెప్పు నేనేం చేయాలి. సో అప్పుడు కృష్ణుడు ఈ మాట చెప్తున్నాడు, ఏమయ్యా నువ్వు శిష్యుడు అన్నావు, గురువు అని చెప్పి అన్న తర్వాత గురువు స్థానాన్ని స్వీకరించి, ఇక్కడ చెప్తున్నాడు భగవానుడు వెంటనే గురు స్థానాన్ని స్వీకరించి పరోక్షంగా మూర్ఖుడని పిలుస్తూ శిష్యుణ్ణి మందలిస్తున్నాడు. గురువు పని ఏంటంటే మందలించడు, వాడు చెడు దారిలో పోతుంటే మందలిస్తున్నాడు. నువ్వు ఏందా అలా చేస్తున్నావు, నువ్వు పిచ్చోడివి, నువ్వు వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, వాడు నీ గురించి ఆలోచిస్తాను లేడు. నువ్వు ఎదుటి వాళ్ళ గురించి బాధపడుతున్నావు, వాడిని గురించి బాధపడతలేడు. నువ్వు ఎదుటి వాడిని నేను చంపా అంటున్నావు, వాడిని నేను చంపేస్తానే ఉద్దేశంతో ఉన్నాడు. అంటే టిట్ ఫర్ టాట్ అంటున్నాడు భగవంతుడు. అంటే ఎవరికి ఏ విధంగా వ్యవహరించాలో ఈ లోకంలో అలా ఎలాగైనా వ్యవహరించాలి. అవునా, గాంధీ మహాత్మ చెప్పారు, అదంతా ఉత్తుత్తగా చెప్పిందో ఏమో, ఒక చెంప కొడుకు ఇంకొక చెంప చూపి. మనం భగవంతుడు అట్లా చెప్పట్లేదు కదా, ఇక్కడ చెప్పాలి కదా. మరి అర్జునుడు ఇటు కొడిపించుకో అనాలి కదా. బట్ కృష్ణ ఇస్ నాట్ సేయింగ్ హియర్. వై గాంధీజీ ఈస్ సేయింగ్ దిస్ నాన్ సెన్స్? ఇటు చెంప కొట్టి ఇటు హూ ఆర్ దే? ఈ సొసైటీ ఇటు కొడితే ఆడు ఈ చెంపలే కాదు నేను మొత్తం గుద్ది వెళ్ళిపోతారా పట్టపగలి. హూ ఆర్ మీరు? దట్ మెసేజ్ ఈస్ నాట్ గుడ్. అందుకనే మన తత్వంలో ఏం చెప్పారంటే పరంపరలో ఉన్నటువంటి గురువుల ద్వారా, మంచి శాస్త్రం ద్వారా, సాధువుగా మాత్రమే శాస్త్రాన్ని జ్ఞానాన్ని గ్రహించాలి. అడమైనడు చెప్తే ఆడికి నచ్చితే చెప్తారు. ఇప్పుడు అదే ఇటుసేపు చూపి అంటే ఈ కృష్ణ ఇస్ నాట్ సేయింగ్ హియర్. కృష్ణ సేయింగ్ దట్ దుఃఖించని వాడి గురించి దుఃఖించకు, అండ్ నీ గురించి విలువ నేను వాడి దగ్గరకు అయ్యా బాబు అంటే ఇంకా నిన్ను నిందిస్తాను.
టిట్ ఫర్ టాట్. వాడిని గెలవాలని చూస్తే అక్రమంగా మీరు అని ఎదిరించాలి. ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలన్నట్టు. పదునయంగా ఉన్నవాడితో పదునుగానే వ్యవహరించాలి, ప్రేమగా ఉన్నవాడితో ప్రేమగానే వ్యవహరించాలి. అది భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. కానీ ఈ రోజులో రివర్స్ అయిపోయింది అంతా. ఇట్స్ రివర్స్ సిస్టమ్ యూఆర్ మెయింటైనింగ్. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని భగవంతుడు చెప్తున్నారు. అది మనం ఎరగాలి. ఇది తెలియక, మళ్ళీ ఇది తెలియకనే భగవంతుడి ఒకసారి ఏం జరిగింది దత్తాత్రేయుడు ఇది మర్చిపోయిన తర్వాతనే ఒక సంఘటన జరిగింది. ఇలా భగవంతుడిని మర్చిపోయినందుకే 12 సంవత్సరాలు వనవాసం వెళ్ళిపోయాడు. అవునా? ఇది తెలియకుండానే, ఈ విషయం తెలియకుండానే నువ్వు అనవసరమే, నీకు వాడు మూర్ఖుడు అని తెలుసు, తిరిగి వాడిని మళ్ళా మంచి భావంతో చూడడం తప్పు అని చెప్తున్నాడు భగవంతుడు. మళ్ళీ సమజ్ఞాయ ఎందుకు తెలుసా? ఈ పాండవులు అర్థం చేశారు వనవాసంలో ఉన్నప్పుడు. అయ్యో ఇగో మీరు పోయిండ్రు కానీ వనవాసానికి మీ చిన్నబాబు మస్తు బాధపడుతున్నాడు మీ ధృతరాష్ట్రుడు, ఇగో మీకోసం ఇల్లు కట్టించి నీ ఇల్లు ఉండమన్నాడు అని చెప్పింది. ఆ ఇల్లు దేంతో కట్టిండ్రయ్యా? లేకపోతే ఏమని ఈ ఇల్లుని అందరు ఒక్కడిసరి ఆయనతో తీసి పడేస్తామంటే ఆయనతో చల్లగా దుప్పటి కప్పుకోసి అనుకున్నాడు పెద్దబాబు, నా ధృతరాష్ట్రుడు. పెద్దబాబు అంటే చెయ్యకూడని పని కూడా చేసింది ఆయన. వీళ్ళేమో అయ్యో పెద్దబాబు బాగా కోసం ఇల్లు కట్టించా అని ధర్మరాజు వాళ్ళంతా ఫెల్ట్ ఇట్. కానీ కృష్ణుడు వచ్చే ఎప్పుడు అయ్యా మరి ఇది మంచిగా చేయడం, వీళ్ళు ఏం చేసినట్టే ప్రతిదాన్ని భగవంతుడికి అర్పించి చేయడం వాళ్ళకి అలవాటు. దట్స్ వై వీఆర్ సేయింగ్ ఎనీథింగ్ యు ఆర్ ఇంటేక్ దట్ యూ షుడ్ ఆఫర్ టు కృష్ణ అంటే. దాంట్లో ఎవరి యొక్క దుర్బుద్ధి ఉన్నా కూడా అది మనల్ని దోషం నుంచి రక్షిస్తుంది. ప్రతి వస్తువు కూడా ఏది తీసుకొచ్చినా భగవంతుడికి అర్పించి తీసుకోవాలి, దాన్ని వాడాలి, దాన్ని యూజ్ చేసుకోవాలి. మీరు కొత్త వస్త్రాలు కొన్నారా, కొత్త మృగం, ఫోన్, ఏదైనా సరే చెప్తున్నారు భగవంతుడికి అర్పించి చేయాలి అంటే. ఇక్కడ ఈ మీనింగ్ అదే అనమాట. భగవంతుడికి అర్పించి చేయకపోతే ఇలా జరుగుతుంది. అప్పుడు వెంటనే కృష్ణుడు వస్తాడు. వచ్చి ఏం రాయా అంటే ఇట్లా చేతి పెడతాడు, దాని మీద పెట్టగానే సౌండ్ వస్తుంది, తప్పు అంటుంది. ఇదేంటి తప్పు అంటుంది? టక్ ఇలా కూడా చూస్తాడు, స్మెల్ చూస్తాడు. ఓకే మీరు వండే అని చెప్పి చెప్తారు. ఎవరికి చెప్తారు? అక్కడ చెప్పి ఒక్క భీముడికి మాత్రమే చెప్తారు, కింద సొరంగం తవ్వండి అని చెప్పి చెప్తారు. వీళ్ళు సమయం కోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఈ సమయం వచ్చినా కానీ వీళ్ళని కాల్చేద్దాం. ఒక్కడు ఉంటలేడు ఇంట్లో టైంకు, ఒకళ్ళు ఇద్దరు లోపల ఉంటే ఇద్దరు బయట ఉంటున్నారు, ఒకడు అటు బయటకు వస్తున్నారు, ఇట్లా అవుతుంది అనమాట. అట్లా చేయక వీళ్ళకి ఇంకొక ప్లాన్ చేస్తారు. ఏం చేస్తారంటే ఈరోజు మంచి వినోదం పంపించేది, ఎన్ని రోజులు మీరు అడవిలా ఈ దుంపలు తింటారని అన్నం పంపించే, బిర్యానీ అండి దాంట్లో మంచి విషం కలిపి పంపించే, అందరూ ఒకటే దగ్గర కూర్చొని తినాలా, అది కూడా ఇంట్లోనే కూర్చొని తినాలని చెప్పేది. వీళ్ళేమో పిస్తోళ్ళు తెలియక మేము ఆయన మీ పెద్దనాన్న పంపించే బిడ్డ మనం అందరం కూర్చొని తినాలని. ఇంకా ఇది కృష్ణుడికి చెప్పాలి కదా విషయం. కృష్ణుడికి చెప్పే మీరు ఆగు నేను వచ్చేదాకా అని. ఇల్లు చూస్తే ఇల్లు కథ తెలిసిపోయి, భోజనం వస్తుందని తెలిసిపోయి, భోజనంలో విషం ఉందని తెలిసిపోయి, వస్తున్న భోజనం నుంచి విషం తీసేసే భగవంతుడు. తినిపోయి అంటే తినేసి, తిన్న తర్వాత భీముడు పడుకుంటున్నాడు. పడుకోకురా పోయి అక్కడ సినిమాలో మంచి పాట ఉంది, మత్తు వదలరా నిత్తుల మత్తు వదలరా, ఈ మత్తులోన పడితే ఆ పాటలు చెప్తారా మంచిగా. నువ్వు ఇట్లా పడుకునేటువంటి నీ ఇల్లు గొల్ల అయిపోతుంది, కథ వేరే అయిపోతుంది, నువ్వు ఇట్లా పడుకోకు, నువ్వు చేయాల్సిన పని ఉందంటే అక్కడ తగ్గుతూ ఉంటారు వాళ్ళు సొరంగాన్ని. ఎప్పుడైతే వీళ్ళు ఆ ఇల్లుకి అగ్గి పెడతారో అక్కడ నుంచి తప్పించుకోవడానికి చెప్తారు. ఎలుక ఎట్లా తప్పించుకుంటుంది, ఎలుక ఎట్లా తప్పించుకుంటుందయ్యా అని ఆయన చెప్పడు సలహా, వీళ్ళకి చెప్తారు. అయ్యా బావా ఇప్పుడు ఎట్లా చేయాలంటే ఎలుక ఎట్లా తప్పించుకుంటుందయ్యా అంటే తవ్వుతారు. ఇంకా అందరు తవ్వి బయటకు వెళ్తారు. అట్లా భగవంతుడి యొక్క కృప ఉండడం వల్ల, భగవంతుని జీవితంలో తీసుకోవడం వల్ల, భగవంతుడితో సంబంధం పెట్టుకోవడం వల్ల అడుగడుగున రక్షించబడతామని భగవంతుడు నిరూపిస్తున్నాడు. అదే భగవంతుడు చెప్తున్నారు, అనన్యా చింతయం, మీరు ఇంకేం ఆలోచించకండి, ఆధార్ ఇది అది అని ఏమని చెప్పకండి. అనన్యా చింతయంతో మనం ఏ జనా పర్యుపాసతే, నన్ను ఒక్కడిని పర్యాసం చేయండి అంటే నాతో సంబంధం పెట్టుకోండి, నాతో మీరు సత్సాంగత్యం కలిగి ఉండండి. తేషాం నిత్యాభియుక్తానం నిత్యాభియుక్తాన్ని ప్రతిరోజు యోగక్షేమం వహామ్యం అంటున్నాడు. అంటే నేను మీ యొక్క యోగాన్ని క్షేమాన్ని నేను చూస్తాను.
మీకు లేని వాటిని ఇచ్చే బాధ్యత నాది, ఉన్న వాటిని రక్షించే బాధ్యత నాది అని ఈస్ ప్రామిసింగ్. భగవద్గీతలో ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. కానీ దీన్ని ఎవరు చెప్పాలి సమాజానికి, దీన్ని ఎవరు చెప్పాలి సొసైటీకి, దీన్ని ఎవరు చెప్పాలి? అయ్యా మన భగవంతుడు ఇట్లా చెప్తున్నారు అయ్యా సొసైటీకి అని. భగవంతుడికి చెప్పారు, కేవలం హిందువులకి చెప్పారు శ్లోకం, సృష్టికి మొత్తం చెప్పారు. భగవాను వాచ శ్రీ భగవాను వాచ సనాతన హిందువులకి మాత్రమే భగవాన్ రాశారు అక్కడ వ్యాస భగవాన్. సృష్టిలో ఉన్న ప్రతిదానికి కదా, అదే కదా భగవంతుడు చెప్పింది. అవునా కదా? అహం సర్వస్య ప్రభావో మత్త సర్వం ప్రవర్తతే. అహం సర్వస్య ప్రభావం, నేను ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నా వల్లనే ప్రభావితం అవుతుంది, నా వల్లనే పెరుగుతుంది, నా వల్లనే నశించిపోతుంది, నాలోనే ఐక్యమైపోతుంది అని భగవంతుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? వేదైత్య సర్వం రహమేత్య వేద్య అంటున్నాడు. వేదాలు నేనే, నా నుంచే వేదాలు వచ్చినాయి, వేదాల యొక్క సారం కూడా నన్ను తెలుసుకోవడమే అని చెప్తాను. ఇంత మంచిగా చెప్పేటువంటి భగవద్గీతని మనం ఎందుకు జీవితంలో తీసుకోకూడదు? భగవంతుడు ఏం చెప్పాడు ఎందుకు నేర్చుకోకూడదు? భగవత్ తత్వాన్ని మనం ఎందుకు నేర్చుకోకూడదు? భగవంతుడి యొక్క శ్లోక పఠనాన్ని మనం ఎందుకు, స్వయంగా భగవంతుడి యొక్క నోటి నుంచి పలికిన శ్లోకాలని మనం ఒకసారి మన నోటితో ఉచ్చరణ, ఎవరైతే గురువు చెప్తుంటే, తల్లి చెప్తుంటే తాత అంటే మనం తాత అంటున్నాం అన్నలేదు, దాదా అంటే దాదా అంటుంది, పోపో అంటే పోపో అంటుంది. మరి ఏది నేర్చితే అది నేర్చుకున్నటువంటి మనము మన తండ్రి అయిన భగవంతుడు స్వయంగా తాను పలికిన మాటల్ని మనం తిరిగి ఉచ్చరిస్తే, ఎప్పుడైతే ఆ పిల్లలకి, ఆ తల్లిదండ్రులకి వాళ్ళు చెప్పిన మాటల్ని పిల్లలు రిపీట్ చేస్తే ఎంత ఆనందపడతారో, భగవంతుడు కూడా అంతే ఆనందపడతాడు. ఈ లక్ష్యం కోసం కదా నేను భగవద్గీత చెప్పిన, ఈ లక్ష్యం కోసం కదా నేను వేదాలు రాసిన, ఈ లక్ష్యం కోసం కదా నేను ఉపనిషత్తులు రాసిన, ఈ లక్ష్యం కోసం కదా నేను శక్త్యావేశ అవతారాన్ని వ్యాస భగవానుడిగా తీసుకొని ఇవన్నీ కూడా శ్రమ చేసినాడు. ఎప్పుడైతే ఒక పిల్లవాడు తండ్రిని తండ్రి అని, తల్లిని తండ్రి అని, తల్లిని తల్లి అంటే ఆ తల్లిదండ్రులు ఎంత ఉప్పొంగిపోతారో భగవంతుడు కూడా అంతే ఉప్పొంగిపోతా అని చెప్తున్నారు. భగవంతుడి యొక్క వాక్కు గారు. సో కాబట్టి ఈ విషయంలో అదే చెప్తున్నారు. మంచి గుర్తుంచుకోవాలి, ఎవరైతే మన గురించి గుర్తించారో వాళ్ళ గురించి దుఃఖించి అనవసరంగా బ్రెయిన్ ఖరాబ్ చేసుకోవడం, అనవసరంగా మనం ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడం. సో అది జరుగుతుంది ప్రతి మనిషి జీవితంలో. కానీ మళ్ళీ మనం స్థిమితం అయిపోవాలి. మన గురించి ఆలోచించిన వారి గురించి ఎప్పుడు కూడా ఆలోచించి మనసు పాటు చేసుకోవద్దు. పదే 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 మన జీవితంలోకి వాళ్ళని ఆహ్వానించొద్దు. ఆహ్వానించడం వల్ల ఏమవుతుందంటే తిరిగి మనం బాధని అనుభవించాల్సి వస్తుంది తప్ప తిరిగి మనం సుఖాన్ని మాత్రం అనుభవించాం. దుఃఖమే వాళ్ళ వల్ల ఎప్పటికీ దుఃఖమే ఉంటుంది కానీ సుఖం మాత్రం ఉండదని చెప్తున్నారు. ఇంకొకటి అర్జునుడికి అదే చెప్తున్నారు. ఇంకేమంటున్నారంటే, అరే బాబు నువ్వు అట్లా ఆలోచించొద్దు, నువ్వు నేను ఈ రాజులందరూ ఇక్కడ ఎవ్వరు ఉంటారు రా బాబు, ఒక సమయం వచ్చినప్పుడు అందరూ కూడా నశించిపోతారు, కానీ ఇక్కడ భూమి ఏదైతే ఉందో అది ఉంటుంది ఎప్పటికీ, కానీ మనం ఎవ్వరం ఉండం. నేను కూడా ఉండా, సమయం వస్తే నేను వెళ్ళిపోతా, ఈ రాజులందరూ వెళ్ళిపోతారు, నువ్వు వెళ్ళిపోతావు, నేను వెళ్ళిపోతా. దేనికోసం అయ్యా నువ్వు బాధపడుతున్నావు? ఏది ఉండదు దానికోసం నువ్వెందుకు బాధపడుతున్నావు? సమయం వచ్చినప్పుడు ఎవ్వరు ఉండదు, సృష్టి ఉండదు, టెంపుల్ ఉండదు, మనం ఉండము, ఏమి మోతే అనే ఊరు ఉండదు, బింగలు ఉండదు, దర్పల్లి ఉండదు, నిజామాబాద్ ఉండదు, తెలంగాణ ఉండదు. అసలు ఈ లోకంలో వస్తువులే ఉండే, పేర్లు ఉండే. అప్పుడు మరి దేని గురించి ఆయన నువ్వు బాధపడుతున్నావు? నాది అనుకున్న సంబంధం దేంతో పెట్టుకున్నాము? ఏ సంబంధం పెట్టుకోవాలని చెప్తున్నాడు భగవంతుడు తర్వాత శ్లోకంలో 2:13 దేహినోస్మిన్ యదా దేహే. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మెసేజ్ ఫ్రమ్ భగవద్గీత, ద ఫస్ట్ లెసన్ ఫ్రమ్ భగవద్గీత. భగవద్గీత నుంచి మొట్టమొదటి ఏమంటారు సమాచారం, మంచి ఉపదేశం మనకి వచ్చేది నెక్స్ట్ శ్లోకంలో ఉంది. అసలు మనం ఎందుకు, ఎవరము, ఎందుకోసం ఇది జరుగుతుంది, ఏంటి, ఎవరితో సంబంధం కలిగి ఉండాలి, అసలు మనం ఎవరమని భగవంతుడు ఇంకో నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. అది వచ్చే వారం మనం దీన్ని ప్రయత్నం చేద్దాం. కానీ కంఠస్థ శ్లోకాలు ఈ అశోచ్య నవ్య స్తోత్రత్వం, దాంతో దేహినోస్మిన్ యదా దేహే 13 కంప్లీట్గా కంఠస్థం చేయాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ 108 శ్లోకాల్లో ఇది 13 అనేది 5వ శ్లోకం. 1.1, 2.7, 11, 12, 13 5 శ్లోకాలు.
అవునా? వీటిని చదువుకోవాలి, కింద భాష్యం కూడా చదవాలి. హరే కృష్ణ. మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఏమైనా సందేహం ఉంది? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నిష్కామ కర్మయోగము, సకామ కర్మయోగము అంటే ఏంటి? దానికి కొంచెం ఉదాహరణలు ఇవ్వండి ప్రభుజీ. సో కర్మయోగం 3వ అధ్యాయం వచ్చినప్పుడు తప్పకుండా దాని గురించి చెప్తాను. కర్మలు ఎన్ని రకాలు, ఏది కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ, సో కర్మని ఏ విధంగా చేయాలి, కర్మ దేని కర్మ అంటే దేని కర్మయోగం అంటారు. సో జ్ఞానంతో కూడిన కర్మ ఏంటి, భక్తితో కూడిన కర్మ ఏంటి, సో భగవంతుడు క్లియర్గా చెప్పారు. నిష్కామ కర్మ. సో ఎప్పుడైతే మనకి భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఎలాంటి కోరిక లేకుండా, ఎలాంటి ఇందాక మనం చెప్పినట్టు దుర్బుద్ధి అంటే ముందే ఫలితాన్ని ఊహించుకొని పెట్టుకొని మనం పని చేయడం అన్నమాట. అవును. సో ఇప్పుడు బాగా ఎండలు కొడుతున్నాయి, నీళ్లు పారట్లేదు పొలాలకి. సో నేను ఇంకొక బోర్ వేద్దామని తీసుకొచ్చిన. ఖచ్చితంగా నీళ్లు పడతాయి నాకు తెలుసు అని వేయించినావు అనుకో, పడలేమనుకో ఏమవుతుంది? దుఃఖం వస్తుంది. అదే చెప్తుండే భగవంతుడు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. భగవంతుడు అదే చెప్తుంది, కర్మ చేయు కానీ ముందే ఊహించినావు అనుకో దుఃఖం వస్తుంది. సో దట్ ఈస్ అంటే ఎలాంటి కోరిక లేకుండా భగవంతుడి యొక్క కోరిక మేరకు పనిచేయడం అది నిష్కామ కర్మ. సో ఇప్పుడు నేను భగవంతుడి దగ్గరికి ఒక ప్రసాదం తీసుకున్నాను, నాకు ఎటువంటి కోరిక లేదు. ఒక కోరిక ఏముందంటే నా వంతు వచ్చింది, నా వంతు వచ్చినప్పుడు భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఆయన పేరు మీద నాకు అవకాశం ఇచ్చిండు, నాకు శక్తి కూడా ఇచ్చిండు భగవంతుడు. నాకు 4 రూపాయలు ఖర్చు పెట్టే శక్తి, నాకు భగవంతుడి సేవలో ఉండేటువంటి స్థితి భగవంతుడు నాకు కల్పించినప్పుడు నేను తప్పకుండా కోరిక పెట్టుకున్నా, అబ్బా నేను ఇలా ప్రసాదం ఇస్తున్నా కదా, ఈ 5,000 ఖర్చు అయినాయి, ఈ 5,000కి భగవంతుడు ఎక్కడైనా నాకు ఒక 5 లక్షలు ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి, ముందే బిజినెస్ ఈ ముందే ఊహించుకోవడం. సో ఏమవుతుందంటే మూర్ఖత్వం అవుతుంది. దట్ ఈస్ అది నిష్కామ కర్మ కాదు. సో ఎలాంటి కామ అంటే నిష్కామ అంటే ఎటువంటి కామ అంటే కోరిక లేకుండా, ఎటువంటి దురభిప్రాయమైనటువంటి కోరిక లేకుండా. కామ లేకుండా ఎవరు ఏం చేయలేరు. కామ ఎలాంటి ఉండాలి కోరిక, భగవంతుని ఏం కోరుకోవాలి, అయ్యా ఎప్పుడైనా సరే ఏదైనా ఇస్తుంటే గివ్ గుడ్ హెల్త్, మాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. అదేవిధంగా మీ యొక్క సేవలు ఎప్పుడు ఉండేలాగా చూడండి. సో ఇది మీ కర్మయోగం తీసుకుపోతుంది, ఇది భక్తి యోగానికి తీసుకుపోతుంది. ఈ కర్మయోగము జ్ఞానయోగం అవుతుంది, జ్ఞానయోగం భక్తి యోగం అవుతుంది. అది ఎట్లయితుందో మనం ముందు పోతుంటే చర్చ చేస్తాం. నిజానికి మనం అందరం కర్మలోనే చిక్కుకుపోయినాం, కానీ కర్మయోగం ఎక్కడ, జ్ఞానయోగం ఎక్కడ, భక్తి యోగం ఎక్కడ, సన్యాస యోగం, ఇవన్నీ దాటాల్సింది, ఇవన్నీ తెలుసుకోవాల్సింది మనకి. సో వీఆర్ ఇన్ జస్ట్ డ్రింకింగ్ వెల్ అండ్ ట్రైనింగ్ వెల్. ఇప్పుడు వెల్ కొడుతున్నాం అందరం. సో निष्काम कर्म शुड बी लाइक विदाउट एक्सपेक्टिंग एनीथिंग. जो मन में कुछ भी पहले इमेजिनेशन मत करके भगवान को कुछ देने का है, अरे भगवान के सेवा में आप कुछ अर्पित करने का है, भगवान के सेवा में घुस जाने का है, और भगवान के सेवा में आप शुद्ध मन से प्यार से भगवान का सेवा करना तो निष्काम कर्म है. వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు గృహస్థ జీవనం ఉన్నారు, కుటుంబ పోషణ చేయాలా, మీ పని చేయాలా, వృత్తి చేయాలా, ఏం చేసినా సరే ఇది భగవంతుడు నాకు కల్పించినటువంటి అవకాశం అని చేయండి. ఈ పొద్దున్న ఏమైనా షటర్ తీశారు, ఏదో వ్యాపారం చేస్తున్నారు, ఈ రోజు భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిండు, ఈ శరీరం ఇచ్చిండు, ఈ వ్యాపారం చేసుకోవడానికి ఈ రోజు ఉదయం చూడడానికి నాకు అవకాశం ఉంది, నేను తప్పకుండా భగవంతుని గుర్తు చేశాను. కృష్ణ ఏముందండి భక్తి చేయడం అంటే సింపుల్. అది లేవడుతుంటే కృష్ణ కృష్ణ అనండి, కలాస్ పూజ అయిపోయింది. దుకాణం తీసిన తర్వాత మాల జపం చేయండి, నో ప్రాబ్లం, ఫినిష్, యూ డన్. బిడీలు చేస్తున్నారు, బిడీలు చేసుకుంటే హరే కృష్ణ అనండి. దట్ ఈస్ కాల్డ్ ఇట్స్ యోగ సాధన. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ కృష్ణ ఇస్ నాట్ సేవ్ దట్. కృష్ణ మనం పోతుంటే అడుగుతాడు అర్జునుడు, మీరు నిరాకారులా ఆకారులా, మీరు నిరాకారాన్ని పూజించాలా ఆకారాన్ని పూజించాలా? పోతుంటే అడుగుతాడు ఇవన్నీ క్వశ్చన్. కథ పెద్దగా ఉంటుంది, టైటిల్స్ పడుతున్నాయి ఇప్పుడు. అప్పుడు తెలుస్తుంది నిజం మనం ఏం చేస్తున్నామయ్యా. ఒక్కొక్క భగవంతుడు అర్జునుడు కొడితే భగవంతుడు రిటర్న్ కొడతాడు, అప్పుడు 2 చెంపలు కొడతాడు. సో దట్ ఈస్ ద థింగ్. ఇవన్నీ మనకి తగలడానికి మనం ఏర్పాటు చేసుకున్నాం, మనకి తగిలేలాగా మనం అందరం నేర్చుకోవాలి. అందుకే నేను అదే అంటున్నాను.
సో వాట్ వీఆర్ అసలు ఆ రోజు ఆ సత్సంగం నుంచి నేర్చుకుంది ఏంటి, మన దాంట్లో మనకు కావాల్సిన ఒక్క పాయింట్ అయినా ఏమైనా దొరికిందా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ కృష్ణాశ్రయం అందరినీ చూసి నేను ఈ కంక్లూజన్ ఇస్తున్నాను, నేను ఏ యుద్ధం ఏం చేయ అన్నోడిని 2 దెబ్బలు కొట్టి మందలిస్తూ చెప్తున్నారు, ఏమయ్యా ఆడెవడో నీ గురించి దుఃఖించాడు, ఆడెవడో నీకు విలువ ఇవ్వనివాడు, వాడు నువ్వు లేకపోతే ఇంకే ఎంజాయ్ చేస్తాడు, ఆడి గురించి నువ్వు బాధపడతావు, ఆడి గురించి నీ పనిని మానేస్తా అంటావు. ఎట్లా మానేస్తావు? నువ్వు గొప్ప శిష్యుడువా, నువ్వేమైనా వేదం చదువుకున్నాడు వేనావా, ఇట్లా మనం అంటాం కదా పిల్లగా చదువుకున్నాడు వే నువ్వు, అట్లా అంటుడు అర్జునుడు కృష్ణుడు. తర్వాత నువ్వు దేని గురించి దుఃఖపడుతున్నావో దాని గురించి చెప్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళందరూ ఇటు ఉంటారు అనుకుంటున్నావా, నువ్వు అనుకుంటున్నావు వాళ్ళందరూ 1000 సంవత్సరాలు బతుకుతారు అనుకుంటున్నావా, లేకుంటే వాళ్ళందరూ శాశ్వతంగా ఉంటారు అనుకుంటున్నావా, నువ్వు నేను వాళ్ళంతా శాశ్వతమా అని బెదిరిస్తూ ఏది శాశ్వతమో ఏది శాశ్వతం కాదో నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు నాకు. సో దాని గురించి తెలుసుకోవాలి, తెలుసుకుంటే చాలా మంచిది. నిష్కామ కామ కర్మ, సో వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. సకామ కర్మ, సో ఇట్స్ ఎ డీప్ సబ్జెక్ట్, అగైన్ వి విల్ డిస్కస్. సో కర్మ వికర్మ గురించి చెప్తాను. సో ఏదైతే సకామ కర్మ ఏముంటుందంటే ధర్మబద్ధమైనటువంటి కోరిక, ధర్మబద్ధమైనటువంటి ఆశని కోరికని మనసులో పెట్టుకొని కర్మ చేయాలి. ఎలా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే భగవంతుడి యొక్క మందిరం కట్టడం కోసం నేను ఇంటింటికి వెళ్ళి చంద చేస్తున్నాను, లేకుంటే విరాళం అడుగుతున్నాను. సో సకామ కర్మ అంటే శాస్త్రానికి విరుద్ధమైనది కాదు, అంటే భగవత్ కార్యానికి సంబంధించి ప్రతీది కూడా భగవంతుని సెంటర్లో పెట్టే, మళ్ళా సెంటర్లో పెట్టకుండా నువ్వేం చేసినా మళ్ళీ కర్మని ఉత్త కర్మనే, అది సకామ కర్మ కాదు, ఇంకే కర్మ కాదు, మన కర్మ అది. సో ఇట్ విల్ టేక్ టు యూ నెగోషియేషన్, మనకి వ్యతిరేకత తీసుకొస్తుంది. అంటే ధర్మబద్ధమైన కర్మాన్ని చేయడం, ధర్మంతో కూడిన కర్మని చేయడం సకామ కర్మ. హరే కృష్ణ. ఇప్పుడు ఈ భగవంతుడి కార్యంలో మనం డొనేషన్స్ అవసరం లేదు. అంటే నాకున్న చిన్న డౌట్, చెప్పండి. డొనేషన్స్ అవసరం చేసి ఆ డొనేషన్స్ లో ఖర్చు కాగా మిగులుతుంది, దాన్ని ఏం చేయాలి? తిరిగి మళ్ళీ భగవంతుడి సేవలోనే ఖర్చు చేయాలి. దాన్ని తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, అది ఇందాక అదే చెప్తున్నా, కర్మ. ఆ కర్మ వల్ల ఎప్పుడైతే మామూలుగా దెబ్బ తగిలితే పుండుతో మారిపోతుంది, కానీ భగవత్ కార్యాన్ని కనుక ఎవడైనా అడ్డం వేస్తే ఇది క్యాన్సర్ గడ్డగా మారుతుంది. అంటే చిన్నదాంతో పోయేదాన్ని మనమే పెద్దగా చేసుకోవడం. మరి పని ఎదుటి వాడు చేసినప్పుడు తప్పు అని చెప్పచ్చు 100% చెప్పచ్చు, తప్పకుండా చెప్పచ్చు. సో ఏంటంటే ఎప్పుడైతే ఈ కర్మ సిద్ధాంతం గురించి భగవంతుడు చెప్పారు, సో భగవంతుడు ఏం చెప్పారు, అందుకని ఉత్త కర్మ అని పెట్టలేదు, కర్మ అధ్యాయం అని పెట్టలేదు, ఏమని పెట్టారు, కర్మ యోగం అని పెట్టారు. కర్మ ఏంటి, యోగం ఏంటి, ఆ కర్మ యోగం డిఫరెన్సియేషన్ మధ్య భేదాన్ని మనం కర్మయోగంలో భగవంతుడు క్లియర్గా చెప్తున్నారు. కర్మ చేయాలి, కానీ జ్ఞానంతో కూడిన కర్మ చేయాలి. ఉత్త జ్ఞానంతో చేస్తే ఏమవుతుంది, ఏం కాదు, మళ్ళీ ఒక రకమైన కర్మ వస్తుంది. అలా కాదు, కర్మ చేయాలి, కర్మ జ్ఞానంతో కూడిన కర్మ చేయాలి. జ్ఞానంతో కూడిన కర్మ ఎలా చేయాలి, భక్తితో చేయాలి. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. ఒకవేళ కర్మలో జ్ఞానం లేకపోయినా అది ఫలితం ఇవ్వదు. కర్మలో జ్ఞానం ఉండి భక్తి లేదనుకోండి మళ్ళా ఉత్తదే. కాబట్టి కర్మలో జ్ఞానం ఉండాలి, యాజ్ వెల్ యాజ్ భక్తి కూడా ఉండాలి. అప్పుడే దానికి సంపూర్ణత ఏర్పడుతుంది. అది భగవంతుడు చెప్తున్నారు. దట్ ఈస్ వాట్. సో ఇక్కడ ఒక చిన్న శ్లోకంతో ముగించేద్దాం. సో ఇక్కడ నరసింహ శతకం ఉంది. సో దాంట్లో ఒక శ్లోకం మనం చెప్పుకొని బంద్ చేద్దాం. బ్రింగ్ బుక్. హరిదాసుల నిందలాడకుండిన జాలు, హరిదాసుల నిందలాడకుండిన జాలు, సకల గ్రంథంబులు చదివినట్లు
ఏం చెప్తున్నారు? హరిదాసుల నిందలాడకుండిన జాలు సకల గ్రంథంబులు చదివినట్లు భిక్షమీయంగదింపకుండిన జాలు భిక్షమీయంగదింపకుండిన జాలు జేముక్తి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచించకుండిన జాలు మించి సజ్జనుల వంచించకుండిన జాలు నింపుగా బహుమానమిచ్చినట్లు దేవగ్రహముల్ దీయకుండిన జాలు దేవగ్రహముల్ దీయకుండిన జాలు దేవ ఆగ్రహములు అంటే ఆభరణాలు ఉంటాయి కదా, అవి ఇందాక ప్రభుజీ మాట్లాడినట్టు. గనక కంబము గుళ్ళు కూడినట్లు ఒక నివర్షనాశనము దీయకుండిన జాలు బేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఏమని చెప్తున్నారు? ఓ నరసింహస్వామి, విష్ణు భక్తులను నిందించకుండా ఉంటే అదే సకల శాస్త్రములను చదివినంత పెట్టు. దాన ధర్మములు మాన్పించకపోతే చాలు, తాను చేతులారా దానం చేసినట్లే. సజ్జనులను మోసగించకుంటే చాలు, మంచి బహుమానం ఇచ్చినంత. దేవమాన్యాలను తీసివేయకపోతే చాలు, బంగారు దేవాలయాలు కట్టించినంత పుణ్యం. ఒకని వార్షికాన్ని పాడు చేయకపోతే చాలు, గొప్పగా సత్రములు కట్టించినంత మంచిది. అంటే ఇక్కడ అదే చెప్తున్నారు. అంటే మనతో ఏది శాత కాదు, అట్లాంటప్పుడు కాము ఉండడమే మంచిది అని చెప్తున్నారు శ్లోకం. హరే కృష్ణ.